గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. నేను మీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సార్నైన ఉగ్గు మల్లిబాబుని. ఈరోజు మనం ఫండ్ ఫ్లో స్టేట్మెంట్లో సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు మెటీరియల్ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. దాన్నే వీడియో రూపంలో ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇది రివిజన్లో పార్ట్ కింద విద్యార్థులందరూ కూడా ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ మీద పూర్తి అవగాహన పెంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన చాప్టర్. ఆల్రెడీ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అంటే నిర్వచనం, దానికి సంబంధించిన మెటీరియల్లో ఇవ్వడం జరిగింది. సంస్థలోకి ఫండ్స్ ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా బయటికి వెళ్తాయి, సంస్థలో నిధుల ప్రవాహం ఎలా జరుగుతుంది, వాటి మీద మనకి నిధుల ప్రవాహ నివేదిక, సమగ్రమైన నివేదికను తయారు చేస్తాం. దాంట్లో భాగంగానే నిధుల ప్రవాహం జరుగుతుంది. ఏ సందర్భంలో నిధుల ప్రవాహం జరుగుతుంది ముఖ్యంగా చూడాలి. ఒక వ్యవహారంలో మార్పు కలుగజేసేటప్పుడు నిధుల ప్రవాహం కూడా జరుగుతుంది. ఏ సందర్భంలో జరుగుతుంది? ఫస్ట్ ప్రస్తుత ఆస్తులు మరియు స్థిరాస్తుల్లో మార్పు రావడం, లేదా స్థిరాస్తులపై ప్రస్తుత అప్పుల్లో మార్పు రావడం, లేదా ప్రస్తుత ఆస్తి మరియు స్థిర అప్పుల్లో మార్పు రావడం, లేదా నాలుగవది స్థిర అప్పు మరియు ప్రస్తుత అప్పుల్లో మార్పు రావడం. ఈ సందర్భాల్లో మనకి ఫండ్ ఫ్లో అంటే ఫండ్స్, నిధుల ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక వ్యవహారంలో స్థిరాస్తులు మరియు స్థిర అప్పుల్లో లేదా ప్రస్తుత స్థిరాస్తులు, ఒక వ్యవహారంలో స్థిరాస్తులు మరియు స్థిర అప్పుల్లో లేదా ప్రస్తుత అప్పులు మరియు ప్రస్తుత అప్పుల్లో మార్పు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం జరగదని గుర్తుంచుకోవాలి. అంటే ఒక వ్యవహారంలో స్థిరాస్తులు మరియు స్థిర అప్పుల్లో లేదా ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత అప్పుల్లో మార్పు తెచ్చినప్పుడు నిధుల ప్రవాహం జరగదని గుర్తుంచుకోవాలి. మరి ఏ సందర్భంలో జరుగుతుంది అంటే పైన చెప్పిన 4 సందర్భాల్లో మనకి ఫండ్ ఫ్లో మీద ఫండ్స్ వెళ్ళడం, సంస్థ నుంచి బయటకు వెళ్ళడం, సంస్థలోకి లోపల రావడం అనేది జరుగుతూ ఉంటుంది. నిధుల ప్రవాహం ఫండ్ ఫ్లో జరిగిందని తెలుసుకునే పద్ధతి ఎలా జరుగుతుంది? ఒక వ్యవహారం వల్ల నిధుల్లో మార్పు వచ్చిందని చెప్పాలంటే ఈ క్రింది పద్ధతుల్ని అనుసరించాలి. అందులో మొదట ఏంటంటే జరిగిన వ్యవహారానికి పద్దు రాయాలి. ప్రతి వ్యవహారానికి పద్దు రాసుకోవాలి. రెండోది, వ్యవహారం వల్ల ప్రభావితం చెందే 2 ఖాతాలను పేర్కొనాలి. అవి ప్రస్తుతేతర ఖాతాల ఏ కోవకి చెందినవని మనం గుర్తించాలి. 2 ఖాతాలు ప్రస్తుత అప్పులు, ప్రస్తుత అప్పులకు సంబంధించింది, ఆస్తులకు అప్పులకు సంబంధించినవి అయినప్పుడు నిధుల ప్రవాహం జరగలేదని భావించాలి. అలాగే 2 ఖాతాలు ప్రస్తుతేతర లేదా శాశ్వత ఆస్తులు, నాన్ కరెంట్ పర్మనెంట్ అసెట్స్ అంటే ప్రస్తుతేతర లేదా శాశ్వత అప్పులు అయినప్పుడు నిధుల ప్రవాహం జరగలేదని భావించాలి. ఒక ఖాతా ప్రస్తుత వర్గానికి అంటే కరెంట్ కేటగిరీకి చెంది మరొక ఖాతా ప్రస్తుతేతర వర్గానికి చెందినట్లయితే, నాన్ కరెంట్ కేటగిరీకి చెందినట్లయితే
అటువంటప్పుడు కూడా నిధుల ప్రవాహం జరిగినట్లుగా భావించాలి. అంటే ఒకటి కరెంటు, మరొకటి నాన్ కరెంటు సంబంధించి వ్యవహారం జరిగినట్లయితే అటువంటి సందర్భాల్లో మన నిధుల ప్రవాహం జరిగిందని భావించవలసిన ఉంటుంది. ఇది నిధుల ప్రవాహానికి సంబంధించి ఏ సందర్భంలో నిధుల ప్రవాహం జరుగుతుంది అనేది తెలియచేసాం. ఇక నెక్స్ట్ మనకి నిధుల ప్రవాహంలో కార్యకలాపాల నుండి నిధులను లెక్కించడం, అంటే క్యాలిక్యులేషన్స్ ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇక్కడ ఫండ్స్ అనేవి ఎలా మొబిలైజేషన్ అవుతాయి, ముందు దాంట్లో మనం ప్రస్తుత ఆస్తులు, అలాగే ప్రస్తుత నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ వాటి మొబిలైజేషన్ వల్ల మనకి నిధుల ప్రవాహం జరిగిందా లేదా అనేది చెప్పాం. అలాగే ఆపరేషన్స్ అంటే వ్యాపారంలో జరిగే వ్యవహారాల ఆధారంగా నిధుల ప్రవాహం జరిగిందా లేదా అనేది తెలుసుకోవాలి. దీనికి నిర్వహణ మూలధనానికి ప్రధానమైన మూలం ప్రైమరీ సోర్స్. వ్యాపార కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే నికర లాభం నిర్వహణ మూలధనం ప్రభావితం చెయ్యని అంశాలు, అలాగే వ్యాపార కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేని అంశాలు లాభ నష్టాల ఖాతాలో ఉండవచ్చు. అందువల్ల వ్యాపార కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే నిధులను లేదా లాభాలను లెక్కగట్టేటప్పుడు లాభ నష్టాల ఖాతా చూపే లాభాన్ని అవసరమైన సర్దుబాట్లు చేయాలి. నిర్వహణ మూలధనం ప్రభావితం చెయ్యని ఖర్చులను, వ్యాపారేతర ఖర్చులను, నికర లాభాలను కలపవాలి. అలాగే నిర్వహణ మూలధనం ప్రభావితం చేసే ఆదాయాలను, వ్యాపారేతర ఆదాయాలను నికర లాభం నుండి తీసివేయాలి. ఇక్కడ దేనివల్ల మనం ముందు ఇప్పుడు చెప్పుకున్న ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుతేతర ఆస్తులలో ఏ సందర్భాల్లో నిధుల ప్రవాహం జరిగింది, జరగలేదు అనేది ఎలాగైతే తెలియపరిచామో, ఇక్కడ కార్యకలాపాల వల్ల జరిగే ఏ వ్యవహారాల వల్ల నిధుల ప్రవాహం జరగంది మనం ఇక్కడ ఈ కార్యకలాపాల వల్ల ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ నుండి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక నివేదిక తయారు చేస్తారు. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాను తయారు చేయడం అంటే ఏం లేదండి, మనం నికర లాభం ఆల్రెడీ మనకి లెక్కలు ఇవ్వబడుతుంది. దాని ఆధారంగా మనం ఈ వ్యాపారేతర నాన్ ఆపరేషన్స్ వల్ల వచ్చిన నిధులు ఏమన్నా ఉన్నట్లయితే అవి తగ్గించి ఆపరేషన్స్ వల్ల వచ్చిన నిధులను తీసుకొని మనకి ఫండ్స్ ఫ్లో ఏ విధంగా ఉందో తెలియపరుస్తాం. దానికి సర్దుబాటు చేసిన లాభ నష్టాల కథ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, సులువుగా అర్థం చేసుకోగలుగుతాం. దాంట్లో మన సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాను ఏ విధంగా తయారు చేస్తాం. ఇక్కడ ముందుగా ఇందులో ఏం తీసుకోవాలండి, కార్యకలాపాల నుండి నిధులను సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాకు అడ్జస్ట్ తయారు చేయడం ద్వారా కనుగొంటాం. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ మన లెక్కలో ఈ స్క్రీన్ మీద చూపించినట్లు ముందుగా డెబిట్ వైపు తరుగుదల లేదా అరుగుదల, సంస్థలో యంత్రాలపై కానీ ఇతర అంశాల మీద కానీ తరుగుదల అరుగుదల మీద. నెక్స్ట్ కృత్రిమ ఆస్తుల రద్దు, గుడ్విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్క్స్, ప్రారంభ ఖర్చులు మొదలైనవి. అలాగే నిలిపి ఉంచిన ఆర్జనలు, రిటైన్ ఎర్నింగ్స్ మళ్లింపు, అలాగే సాధారణ రిజర్వ్కి మళ్లింపు, డివిడెండ్లు, సమానీకృత నిధి నిక్షేపం, అలాగే స్థిరాస్తుల అమ్మకంపై నష్టం, మధ్యకాలిక డివిడెండ్లతో కలిపి, అలాగే ప్రతిపాదించిన డివిడెండ్, ప్రపోజ్డ్ డివిడెండ్, అలాగే ప్రస్తుత అప్పుల కింద తీసుకోలేకపోతే, అలాగే పన్నుకి ఏర్పాటు, ఇది కూడా ప్రస్తుత అప్పు కింద తీసుకోలేకపోతే, అలాగే లాభ నష్టాల ఖాతా ముగింపు నిల్వ, కార్యకలాపాల వల్ల
పోయిన నిధులు అంటే డెబిట్ మొత్తం కంటే క్రెడిట్ మొత్తం ఎక్కువ ఉంటే కార్యకలాపాల వల్ల నష్టపోయిన నిధులు వస్తాయి. అంటే డెబిట్ వైపు మొత్తం కంటే క్రెడిట్ వైపు మొత్తం ఎక్కువ ఉన్నట్లయితే. మరి క్రెడిట్ వైపు వచ్చే అంశాలు ఏంటి? అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే లాభ నష్టాల ఖాతా ప్రారంభ నెల వేస్తాము. అలాగే ఎడిషనల్ ప్రొవిజన్స్ నుండి మళ్లింపులు అంటే అదనపు రిజర్వుల నుంచి మళ్లింపులు, స్థిరాస్తుల్లో పెరుగుదల, అలాగే వచ్చిన డివిడెండ్లు, వసూలైనవి రావాల్సినవి, అలాగే వసూలు అయిన రావాల్సిన అద్దెలు అంటే వసూలు అయినా రావాల్సిన అద్దెలు ఏవైతే ఉంటాయి, స్థిరాస్తుల అమ్మకంపై లాభం, అలాగే కార్యకలాపాల నుండి నిధులు అంటే వచ్చిన నిధులు. అంటే ఇక్కడ ఈ సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా మనం గమనించినట్లయితే ఇక్కడ నాన్ ఆపరేటింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేయడం, అలాగే సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా క్రెడిట్ చేయడం ద్వారా కార్యకలాపాల నుండి నిధులు వచ్చినవా లేదా నిధులు నిధులు తగ్గినవా లేదా నిధులు పెరిగినవా అనేది తెలుసుకోవచ్చు. అదే మనకి డెబిట్ సైడ్ కానీ వచ్చినట్లయితే వ్యత్యాసం నిధులు ద్వారా నష్టపోయినట్టు చెప్పచ్చు. క్రెడిట్ వైపు వచ్చినట్లయితే కార్యకలాపాల నుండి నిధులు వచ్చినట్టుగా మనం తెలియపరచవచ్చు. ఇది సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా యొక్క సమగ్ర రూపం. ఇక తర్వాత నిధుల ప్రవాహ నివేదికను ఏ విధంగా తయారు చేయాలి? దీనికి ఒక ప్రొసీజర్ అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఆధారంగానే మన నిధుల ప్రవాహ నివేదికను తయారు చేస్తాం. ఈ నిధుల ప్రవాహ నివేదిక ఎలా తయారు చేస్తామంటే 2 ఆర్థిక సంవత్సరాల మధ్య ఉన్న కాలానికి నిధుల ప్రవాహ నివేదిక అనేది తయారు చేయడం జరుగుతుంది. వాటి మధ్య కాలానికి ఈ నిధుల ప్రవాహాన్ని ఏ విధంగా ఉన్నది అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇందులో ముందుగా మనం తయారు చేసేది ఏంటంటే అండి, నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే షెడ్యూలు లేదా నివేదిక. దీన్నే స్టేట్మెంట్ ఆఫ్ షెడ్యూల్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్తాం ఫస్ట్ది. రెండవది నిధుల మూలము మరియు వినియోగాల నివేదిక. దీన్నే స్టేట్మెంట్ ఆఫ్ సోర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ అని చెప్తాం. ఇక ఈ 2 ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని సపోర్టెడ్ స్టేట్మెంట్స్ కూడా మనం తయారు చేస్తాం. కొన్ని అంటే ఈ నిర్వహణ మూలధనం తయారు చేసిన తర్వాత, మార్పులను చూపించే నివేదికను తయారు చేసిన తర్వాత, నిధులు మరియు వినియోగాల నివేదికను తయారు చేయడానికి మన దగ్గర ఉన్న ఆస్తులు అప్పుల్లో వ్యత్యాసాలను బట్టి నిధులు ప్రవాహం ఏ విధంగా ఉంది అనేది కూడా మన కొన్ని అదనపు నివేదికలను తయారు చేయడం ద్వారా ఈ నిధుల ప్రవాహ నివేదికను సమగ్ర రూపాన్ని తయారు చేయడం జరుగుతుంది. నిర్వహణ మూలధనంలో మొదటి నివేదిక ఏంటంటే నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే షెడ్యూల్ లేదా నివేదిక. ఇందులో ఏం చూపిస్తామంటే ప్రత్యేకించి ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులు మాత్రమే ఇందులో చూపించడం జరుగుతుంది. ప్రత్యేకించి వాటి మధ్య వ్యత్యాసాన్ని తరుగుదల రూపంలో మనం ఈ స్టేట్మెంట్లో చూపిస్తాం. ఈ నిర్వహణ మూలధనంలో అప్పులపై ప్రస్తుత ఆస్తులు మిగులును నిర్వహణ మూలధనమని స్థూలంగా చెప్పవచ్చు. అలాగే 2 ఆస్తుల పట్టీల మధ్య కాలంలోని వచ్చిన నిర్వహణ మూలధనంలో వచ్చిన మార్పులను తెలియచేయడానికి నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే షెడ్యూల్నే నివేదికను తయారు చేయడం జరుగుతుంది. 2 ఆస్తుల పట్టీలో ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్, ప్రస్తుత అప్పులు కరెంట్ లయబిలిటీస్ ఆధారంగా ఈ నివేదికను తయారు చేయడం
జరుగుతుంది. ఈ నిర్వహణ మూలధనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఏ సందర్భాల్లో నిర్వహణ మూలధనాన్ని తీసుకునే అంశాల ద్వారా పెరుగుదల తగ్గుదలని మనం చూపిస్తాం. అందులో మొదటి అంశం చూసినట్లయితే ప్రస్తుత ఆస్తులు మరియు ప్రస్తుత ఆస్తుల నుండి ప్రస్తుత అప్పులను తీసివేస్తే నిర్వహణ మూలధనం తెలుస్తుంది. అంటే కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. అలాగే రెండో పాయింట్, ప్రస్తుత ఆస్తుల్లోని పెరుగుదల నిర్వహణ మూలధనాన్ని పెంచుతుంది. ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల ఏం పెంచుతుందండి? నిర్వహణ మూలధనాన్ని పెరుగుతుంది. అంటే కరెంట్ అసెట్స్, వెన్ ఇంక్రీజ్ ద కరెంట్ అసెట్స్ ఆటోమేటికల్లీ ఇంక్రీజ్ ద వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్, ప్రస్తుత ఆస్తుల్లో తగ్గుదల నిర్వహణ మూలధనాన్ని తగ్గిస్తుంది. అంటే కరెంట్ అసెట్స్ డిక్రీజ్ అయినట్లయితే ఆటోమేటిక్గా వర్కింగ్ క్యాపిటల్ కూడా తగ్గుతుంది. ప్రస్తుత అప్పుల్లోని పెరుగుదల నిర్వహణ మూలధనాన్ని తగ్గిస్తుంది. అంటే అప్పులు పెరిగినట్లయితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది. అదే ప్రస్తుత అప్పుల్లో తగ్గుదల నిర్వహణ మూలధనాన్ని పెంచుతుంది. ప్రస్తుత అప్పులు పెరిగితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది. ప్రస్తుత అప్పులు తగ్గితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట అండి. ఈ 5 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. దీన్నే ఇక్కడ మనం షార్ట్కట్లో ఇక్కడ కరెంట్ అసెట్స్ CA మైనస్ CL ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్ ఇలా చూపిస్తాం. అలాగే రెండోది మనం చూసినట్లయితే రెండో దాంట్లో ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల నిర్వహణ మూలధనం పెరుగుతుంది. సో వెన్ ఇంక్రీజ్ కరెంట్ అసెట్స్ ఇలా పెరిగినట్లయితే దట్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్ పెరిగినట్టు. ఇది మనకి పెరుగుదల కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి ప్రత్యేకించి నిర్వహణ మూలధనంలో మార్పులు చూపించే నివేదికలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు. నిర్వహణ మూలధనం మార్పు చూపించే షెడ్యూల్ను లేదా స్టేట్మెంట్ను ఏ విధంగా తయారు చేస్తాం అది ఈ క్రింది విధంగా చూద్దాం. ఇక ఇది షెడ్యూల్ అండి. మీరు అందరూ ఆల్రెడీ నేర్చుకున్నదే. అయితే ఇక్కడ రివిజన్ రూపంలో మళ్ళీ మీకు అందరికీ గుర్తు తేవాలని మళ్ళా మోడల్ని కూడా నేను చూపించడం జరుగుతుంది. నిర్వహణ మూలధనం మార్పులు చూపించే నివేదిక. ఈ నివేదిక చూడండి. ఫస్ట్ది వివరాలు, రెండోది ప్రీవియస్ ఇయర్ గత సంవత్సరము, మూడో వరుస ప్రస్తుత సంవత్సరం కరెంట్ ఇయర్, నాలుగోది నిర్వహణ మూలధనంలో పెరుగుదల, ఐదవది నిర్వహణ మూలధనంలో తగ్గుదల. ఇలాగా 5 వరుసలతో మన నిర్వహణ మూలధనంలో మార్పులను చూపించే నివేదికను చూపిస్తాం. ప్రస్తుత ఆస్తులు చూడండి. ముందుగా ఏం పెడతాం అంటే ప్రస్తుత ఆస్తుల నుంచి బిగించేస్తాం. ప్రస్తుత ఆస్తులు చేతిలో నగదు, బ్యాంకులో నగదు, వసూలు హుండీలు, రుణగ్రస్తులు, తాత్కాలిక పెట్టుబడులు, స్టాకు, ముందుగా చెల్లించిన వ్యయాలు, అలాగే రావాల్సిన ఆదాయాలు. వీటినన్నిటిని కూడా ప్రస్తుత ఆస్తులు కింద తీసుకుంటాం. వీటిల్లో ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో సమ్ ఎక్స్ అమౌంట్ ఉంటే ప్రస్తుత సంవత్సరంలో X1 ఉందనుకోండి,
వాటి మధ్య వ్యత్యాసం పెరుగుదల కింద చూపిస్తాం. అలాగే ప్రీవియస్ ఇయర్లో ఎక్స్ ఉండి ప్రస్తుత సంవత్సరంలో వై ఉందనుకోండి, వాటి మధ్య వ్యత్యాసం తగ్గుదల కింద చూపిస్తాం. ఈ విధంగా అంటే గత సంవత్సరంలో 100 రూపాయలు ఉండి ఈ సంవత్సరంలో 150 అయిందనుకోండి, వ్యత్యాసం 50 రూపాయలు పెరుగుదల కింద చూపించాలి. గత సంవత్సరంలో 100 ఉండి ఈ సంవత్సరం 75 రూపాయలు ఉన్నట్లయితే 25 రూపాయలు తగ్గుదల కింద చూపించాలి. ఇది ప్రస్తుత ఆస్తుల్లో పెరుగుదల లేదా తగ్గుదల. పెరిగితే వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది, తగ్గితే వర్కింగ్ క్యాపిటల్ తగ్గుతుంది, నిర్వహణ మూలధనం తగ్గుతుంది. సో ఇది మనం ప్రస్తుత ఆస్తుల్లో చూసుకునేది. ఇది రెండోది ప్రస్తుత అప్పులు, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్కి వచ్చి ఫార్ములా ఏంటి అంటే, ఇక్కడ ప్రస్తుత అప్పులు తగ్గినట్లయితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది, ప్రస్తుత అప్పులు పెరిగినట్లయితే నిర్వహణ మూలధనం తగ్గుతుంది. అప్పులు పెరిగితే తగ్గుతుంది, అప్పులు తగ్గితే నిర్వహణ మూలధనం పెరుగుతుంది. అంటే చెల్లింపు హుండీలు ప్రస్తుత సంవత్సరంలో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, గత సంవత్సరంలో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం 75 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు నిర్వహణ మూలధనం పెరుగుదల వరుసలో మనం ఆ వ్యత్యాసం 25 రూపాయలు రాయవలసి ఉంటుంది. ఈ విధంగా నివేదికలో అప్పుల పెరుగుదలని నిర్వహణ మూలధనం తగ్గుదల వరుసలోను, అప్పుల తగ్గుదలను నిర్వహణ మూలధనం పెరుగుదల వరుసలోను చూపిస్తూ వర్కింగ్ క్యాపిటల్ నివేదికను తయారు చేయాలి. అంటే నిర్వహణ మూలధనం మార్పులు చూపించే నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. నిర్వహణ మూలధనం = A-B. ఏ అంటే ప్రస్తుత ఆస్తుల కింద తీసుకున్నాం, బి అంటే ప్రస్తుత అప్పుల కింద తీసుకున్నాం. సో ఇక్కడ A-B = వర్కింగ్ క్యాపిటల్, ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు = నిర్వహణ మూలధనం. ఇక్కడ నికర పెరుగుదల లేదా తగ్గుదల. అంటే పెరుగుదల ఉన్నట్లయితే నికర పెరుగుదల అంటాం, తగ్గుదల ఉన్నట్లయితే నికర తగ్గుదల అంటాం. అంటే పెరుగుదల మైనస్ తగ్గుదల = అక్కడ నికర పెరుగుదల